मुहूर्ते लक्ष्मी नारायण स्वरूपाभ्य नमः। ओम श्री नारायण नमः। ओम देवादेवाय नमः। ओम नवदुर्गाय नमः। महादेवाय नमः। महाद्रौपदी नमः। श्री महालक्ष्मी नमः। महासरस्वती नमः। श्री दुर्गाय नमः। महादेवाय नमः। ओम पार्वती नमः। महादेवाय नमः। देवादेवाय नमः। महाद्रौपदी नमः। ओम वराय नमः। महादेवाय नमः। ओम महादेवाय नमः। महाद्रौपदी नमः। देवादेवाय नमः। सौभाग्य नमः। हिरण्यवर्णाय नमः। ओम हरिणे नमः। सुवर्णवर्णाय नमः। ओम रजप्रदाय नमः। ओम हिरणे नमः। रजभक्ताय नमः। ओम देवादेवाय नमः। ओम ज्वालाय नमः। ओम देवादेवाय नमः। पद्मवर्णाय नमः। चंद्रवंदिताय नमः। लोकमात्रे नमः। ओम आदित्यवर्णाय नमः। महादेवाय नमः। नित्यशिवाय नमः। पद्मप्रियाय नमः। प्रेमात्रे नमः। श्रीगणेशाय नमः। चंद्रवंदिताय नमः। सुवर्णाय नमः। आनंदाय नमः। महादेवाय नमः। పద్మప్రియాయ నమః. గారు తల మీద పెట్టుకొని తీసుకొని చూసారా? ఇవేనండి ఆ వస్త్రాలు. అంటే ఇది మన కమిటీ వాళ్ళు మన గ్రామం తరఫున స్వామివారికి ఈ వస్త్రాలు చదివించారు. అంటే పెళ్లి అయిన తర్వాత వస్త్రాలు చదివిస్తారు కదా, అలా. తథాత్వరంగామస్య సర్వజనానాం శ్రీ లక్ష్మీ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. పట్టు వస్త్రం సమర్పయామి. గోవిందవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. స్వామి స్వామి గారు ఆ సంచిలో ఉంటుంది చూడండి, తీరా తీసుకొని రండి. గోడ అక్కడ గోవింద 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 గోవింద. శ్రీ లక్ష్మీ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. శ్రీ లక్ష్మీ దేవి దేవతాభ్యో నమః. పట్టు వస్త్రం సమర్పయామి. ఓం ధ్రువం దేవ బృహస్పతిం ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమితి శతం 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 దీర్ఘమాయు. దాంట్లో రెండు తీయండి. దాంట్లో దాంట్లో అవే రెండు ఇవ్వండి. కానీ నిన్న పడాల్సిన వర్షం నిన్నగా పడాల్సింది. చెన్నకేశ్వరం తేరు తిరిగింది కదా, ఆ తేరు తిరిగిన మరుసటి రోజు పడాల్సిన వర్షం అది. అంటే తేరు తిరిగిన రోజు కానీ తేరు తిరిగిన మరుసటి రోజు కానీ వర్షం పడాలి. కానీ అది నిన్న చాలా ఉధృతంగా వచ్చింది. పాపం వీళ్ళేమో చాలా ఖర్చు పెట్టుకొని కట్టుకున్నారు. నేను స్వామిని కాసేపు గంట సేపు కూర్చొని బయట వర్షం పడుతుంది, నేను స్వామి ముందు కూర్చొని జపం చేస్తూ స్వామికి చెప్పాను, రేపైతే ఏమి ఇబ్బంది కడగకూడదు. ఈ రోజు 29, వచ్చే నెల 29 రోజుల లోపు, నెల రోజుల్లో నేను మీ దగ్గరకు వస్తాను. తిరుపతి వచ్చి నా శక్తానుసారము చెప్పుకున్నాను. అమౌంట్ నేను చెప్పకూడదు ఇంటికి. ఆ అమౌంట్ వేసి మీకు 2 కొబ్బరికాయలు కొట్టి వస్తాను స్వామి అని చెప్పేసి నిన్న స్వామికి దండం పెట్టుకున్నాను. ఈరోజు అది ఒక నా జీవితంలో ప్రత్యక్షంగా రాత్రి జరిగినటువంటి సంఘటన. స్వామిని గంట సేపు స్వామి మీద కూర్చొని జపం చేస్తూ స్వామి జపం చేస్తూ చెప్పుకున్నాను. రాత్రి నాకు కలలో తెల్లవారుజామున ఏం భయపడతారా, ఏం కాదుకోన్నాడు. అది అంటే మిగతా దేవుళ్ళు అందరూ కూడా ప్రతిష్ఠిస్తారని, కొంతమంది దేవుళ్ళని ప్రతిష్ఠిస్తారు. కానీ వెంకటేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠించలేదు. ఆయనగా మీదేమో పద్మావతి అమ్మవారి రూపంలోకి మారిపోయింది. ఇంతకు బీబీ నాంచారం ఎవరు. తర్వాత మరి సప్తమోక్షపురాల్లో ఏడవది కదా చూడండి. మనకి కాలం చేసినప్పుడు 7 కట్లు కడతారు తెలుసు మీకు. అంటే ఒక్కొక్క కట్టు ఒక్కొక్క మోక్షానికి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, తర్వాత అవంతిక, చివరిది ద్వారక. చూసారా? అంటే శ్రీకృష్ణుడి 2 ప్రదేశాలు వచ్చినాయి. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడు? మధురలో పుట్టాడు. ఎక్కడ పరిపాలించాడు? ద్వారకలో పరిపాలించాడండి. అంటే శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశము, శ్రీకృష్ణుడు అంతేకమ్మా, శ్రీకృష్ణుడు పరిపాలించినటువంటి ప్రదేశము. ఆ రెండింటిని కూడా సప్తమోక్షపురాలు. ఆ ఊళ్ళో అడుగు పెడితే చాలండి మనకి పాపాలు పోతాయి. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, కంచి స్వామీజీ ఇలాంటి, కంచి జయేంద్ర సరస్వతి కానీ, కంచి పరమాచార్య స్వామీజీ కానీ, వాళ్ళని చూస్తే చాలండి. వాళ్ళని మనం తాకి, వాళ్ళ పాదాలు తాకి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని చూసి దండం పెట్టుకుంటే చాలు, మన పాపాలన్నీ హరించిపోతాయి. తర్వాత సిద్ధులు, యోగులు, మునులు, బ్రాహ్మణులు మన దగ్గర మనం చేసుకున్నటువంటి పాపాలు, మనకి పోయిన సంవత్సరం కూడా మీకు పద్యం చెప్పాను. మనం సంపాదించినడు మర్చిపోయారు. మనం సంపాదించిన సంపాదన అంతా కూడా పరుల పాలండి. అంటే పరులు అంటే భార్యలు, బిడ్డలు. మనం దాచిపెట్టామనుకోండి, గవర్నమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటుంది. అంటే మనం సంపాదించిన సంపాదన అంతా కూడా పరుల పాలు. తర్వాత మనం ఖననం చేశారనుకోండి, కాల్ చేశారనుకోండి, బూడిద వస్తుంది కదా.
ఆ బూడిదని తీసుకుని ఎక్కడ కలుపుతాం? గంగలో కలుపుతాం. తీసుకున్నటువంటి పాపం పుణ్యం. మనం చేసిన పాపం గోచీలో పెట్టుకొని నువ్వు కాశీకి పోయినా కంచికి పోయినా అది పోదండి. మనం చేసుకున్నటువంటి పాపము పుణ్యాలే మనతో పాటు పైకి వస్తాయి. తర్వాత ఇంకోటి కూడా చెప్తాను, తర్వాత ముగించేద్దాం. తొందరలో ఒక పావు గంటలో అయిపోతుందండి ప్రోగ్రాము. లాస్ట్గా చెప్తాను నేనండి. మనము ఒక విషయం మనకు తెలియకుండా మనం దాన్ని ప్రచారం చేస్తూ జరిగేటువంటి అనర్థం ఇది. ఒక ఊళ్ళో ఒక రాజుగారు అందరికి భోజనాలు పెడుతున్నాడు. ఎవరు? రాజుగారు భోజనాలు. అట్లనే అన్నం వండి రాసి పోశారు. ఒక గద్ద ఒక పామును చంపి నోట కరుచుకొని అలా పై నుంచి వెళ్తుంది. ఆ పాము నోట్లో నుంచి 2 విషపు చుక్కలు వచ్చి ఆ అన్నం మొత్తం మీద పడ్డాయి. అన్నం రాసి కుప్ప మీద పడ్డాయి. ఎవరు చూడరు కదా, ఎవరికి తెలియదు. ఇది అన్నం కింద ఉంది, గద్దేమో పైన ఎక్కడో తీసుకొని పోతుంది. 2 విషపు చుక్కలు వచ్చి ఆ అన్నంలో పడ్డాయి. సరే రాజుగారు వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు, భోజనాలు స్టార్ట్ చేయమన్నారు. అందరికి భోజనాలు పెట్టారు. ఆ 2 చుక్కల విషం పడినటువంటి అన్నము ఒక దురదృష్టవంతుడికి వెళ్ళిపోయింది. వాడు అన్నం తిన్నాడు, తిని చనిపోయాడు. ఇప్పుడు ఆ చనిపోయిన వాడు యమధర్మరాజు దగ్గరికి పోయాడు. మనం ఎవరైనా సరే చనిపోగానే ముందు యమధర్మరాజు దగ్గరికే పోయేది. యమధర్మరాజు దగ్గరికి పోయాడు. చిత్రగుప్తుల వారు కూర్చొని, ఇప్పుడు ఇతను చనిపోయాడు, కానీ ఇతను తెలియకుండా ఇతను చనిపోయాడు. మరి ఈ పాపాన్ని ఎవరి అకౌంట్లో రాయాలి? మరి పాపం కదా, పాపం వారికి ఏం తెలుసు? చనిపోయాడు అంటే భోజనం పెట్టిన రాజుగారి అకౌంట్లో రాయాలనా, వడ్డిచ్చిన వాడి అకౌంట్లో రాయాలనా, ఆ గద్ద అకౌంట్లో రాయాలనా, ఆ పాము అకౌంట్లో రాయాలనా? ఎవరి అకౌంట్లో రాయాలి? చెప్పు నారాయణమ్మా, నిన్నే అడిగేది. చెప్పు, ఎవరి అకౌంట్లో రాయాలమ్మా? ఎవరి అకౌంట్లో రాయాలి? శివనారాయణ పెద్ద అకౌంట్లో రాయమన్నాడు. నువ్వయ్యా చిన్న అకౌంట్లో రాయాలి. పాపం అయితే యమధర్మరాజు వారు ఏం చెప్పారంటే, చిత్రగుప్త ఈ రోజు ఈ కేసు పక్కన పెట్టు, రేపు చూద్దాం దీని సంగతి అన్నాడు. అయిపోయింది. ఆ కేసు మడిచి పక్కన పెట్టేశారు. పుస్తకం మర్చి ఆ పేజీ తిప్పి ఇంకో పేజీలోకి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు ఆ ఊళ్ళోకి ఒక కూరగాయలు అమ్ముకునే వచ్చింది. పగలంతా కూరగాయలు అమ్ముకొని రాత్రి గుండం దగ్గర పొట్టు దగ్గర కూర్చొని, ఎంత మీ ఊళ్ళో రాజుగారు అందరికి అన్నాలు పెట్టి చంపేస్తున్నట్ట అంది. రాజుగారు అమ్మ తెలియదు, కానీ ఒక అసత్యాన్ని ప్రచారం చేసిందండి. ఒక అసత్యాన్ని ప్రచారం చేయడం వలన ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. తర్వాత ఒకరు తెలుసో తెలియకో ఒక పని జరిగింది. అది ఒక తప్పు పని అనుకుందాం. దాన్ని 10 మంది చెప్పుకున్నారు అనుకోండి, వాడి పాపం ఈ 10 మందికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది అంటే నోరు కట్టేసుకొని ప్రశాంతంగా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. అందరూ కూడా ఒకసారి గోవింద చెప్పండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఎవరున్నారు గ్రామ పెద్దలు? రామకోట వచ్చాడా రాలేదా? అంటే దేవుడిది అట్ట కాదు, దేవుడు ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి 101 రూపాయ. నీది ఎప్పుడో జీవితంలో ఒక్కసారేగా. పట్టుకో. నడుచుకుంటూ కాదు, నృత్యం చేయాలి, డాన్స్ చేయాలి. చెప్పన్నవి నువ్వు హోటల్లయ్యా అమ్మాయి నువ్వు రామ్మా. అమ్మాయికి వేయటం కాదు, ఇక్కడికి రా, రమ్మా ఇక్కడ. ఇద్దరు రాండి, మళ్ళీ నువ్వు కూడా వెళ్ళయ్యా. మీ ఇద్దరు ఎవరు బాగా డాన్స్ చేస్తారో చూద్దాం 2 గంటల్లో. 2 గంటలు కలిపి పట్టుకోండి, ఇలా కలిపి పట్టుకోండి. రైట్, ఇటు పక్కకు రమ్మా. శ్రీ లక్ష్మీ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామితో ఆయన గడంతో చదువుతున్నా అట్లా పట్టుకొని ఇద్దరు రండి. ఓం ద్రవం తేరా దేవర్ణ ద్రవం దేవద్రస్వరం ద్రవం ఇంద్రష్టాగ్నరాష్ట్రం ధారయదాం ద్రవం శతమిది శతం దీర్ఘమాయు. శ్రీ లక్ష్మీ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అమ్మాయి మల్లేశ్వరమ్మని హోటల్ శివనారాయణ చుక్కలు చూపించాలి. ఇక నువ్వుట్రాయా అంటే ఒకటే, మీరు ఇక్కడ ఎవరు లేరు, మీరిద్దరే ఉన్నారు అని ఊహించుకోండి. ఇంకా కానివ్వండి. భజంత్రులు వాయించండి. ఆయన స్టెప్ అయ్యా, స్టెప్ అయ్యి అది అంతే, అది అంతే. అర్థించరా మళ్ళీ. శ్రీ లక్ష్మీ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నువ్వు వేయట్లేదమ్మా మల్లేశ్వరి, పరువు పోయింది ఇక్కడ. పట్టుకు రమ్మా. శ్రీ లక్ష్మీ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః.
మాలధారణం కరిష్యే. పట్టుకోండి సార్, పట్టుకోండి. ఈ దండల తర్వాత మళ్ళీ మీకు ఇస్తాం. శతమితి శతం దీర్ఘమాయు.